ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాది తన్నమః సాత్వికం శివం సాత్వికం శివం. ఏ జంతువు కూడా మనిషి మాదిరి స్టోర్ చేసుకోదు, ఫుడ్ స్టోర్ చేయదు, డబ్బు స్టోర్ చేయదు కదా. సో మీకు సక్సెస్ అంటే ఏమంకల్? ఫెయిల్యూర్ అయిన ఎంతోమంది సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసినట్టు. సో నీ క్యాలిబర్ నువ్వు తెలుసుకోవాలా, ఆ క్యాలిబర్ తగ్గట్టుగా నీ మైండ్ని నీ ఫిజిక్ని ట్యూనప్ చేసుకుంటే సో దట్ ఈజ్ యువర్ సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు ఒక బస్ ఎక్కితే చుట్టూ ఎన్విరాన్మెంట్ని చూసి ఏదో ఒక పాయింట్ తడుతుంది అన్నారు కదా, అట్లాంటి రియల్ లైఫ్ సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా వచ్చిన స్టోరీస్ కానీ పోయమ్స్ కానీ మీకు ఏమైనా ఒక సిచ్యువేషన్ గుర్తుందా? ఎప్పుడు నువ్వు కథల్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదువుకొని పోకూడదు, యూ షుడ్ రీడ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. ఈ షో పేరు అన్ఎక్సెప్షనల్ పర్స్పెక్టివ్. ఓకే, అన్ఎక్సెప్షనల్గా ఉండే ఎనీ స్టోరీ, ఎనీ లైఫ్, ఎనీ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు షోకేస్. ఓకే, నా స్టేజ్లో నేను ఏం ఆస్పైర్ చేస్తున్నానంటే ప్రతి చిన్న పాయింట్లో కూడా ఏదో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. నేను ఆ స్టోరీని సమ్ వే ఆర్ ద అదర్ జనాలకి చెప్పాలనేసి అనుకుంటున్నా. ఓకే, సో నాకు 6 monthsగా నేను చేస్తున్నా అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అది కొంచెం మీతో అడిగి ఐ వాంట్ టు క్లియర్ దోస్ క్వశ్చన్స్ ఆర్ గెట్ సమ్ సజెషన్స్ విత్ యూ. ఓకే, సో వేణుతో మాట్లాడేటప్పుడు మీ గురించి ఏమేమి చేసినారు అంటే చెప్పాడు అంకల్, మీరు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, దానికి ముందు టీచర్గా పనిచేశారు అండ్ ఆర్టిస్టిక్గా పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తున్నారు. సో అండ్ ఆల్సో మీరు రాస్తారు కూడా స్టోరీస్ ఆల్సో. మల్టిపుల్ టాలెంట్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అంకల్? ఎట్లా స్టార్ట్ అయింది? వై మల్టిపుల్ టాలెంట్స్? గుడ్ క్వశ్చన్. మల్టిపుల్ టాలెంట్స్ ఇవి ఈ వేరే వేరే రకమైన ఈ ప్రతిభలు నాలో ఎట్లా వచ్చినాయి నాకు కూడా తెలియదు. ఓకే, మేము చదివిన తర్వాత కూడా లైఫ్ గురించి ఒక సీరియస్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటోళ్ళం. డిప్లొమా అయిపోయింది, తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేవో, చదువుతున్నాము, బాగా చదువుతామో లేదో, ఉద్యోగాలు వచ్చినా కూడా మనము మన జీవితంలో బాగా సక్సెస్ఫుల్గా ఉంటామా అనేది కొంచెం బెంగ ఉండేది. అట్లా ఏ పని వచ్చినా ఏ అవకాశం వచ్చినా కూడా మేము దాన్ని వదులుకునేటోళ్ళం కాదు. ఆ ప్రతి ఒక్క ఈవెంట్ని ప్రతి ఒక్క సందర్భంలో కూడా చాలా సీరియస్గా అటెంప్ట్ చేసేటోళ్ళము. అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్స్లలో ఆ పనులలో మేము సఫలం పొందేటోళ్ళం. సో అట్లయి మాకు ఎప్పుడు కూడా ఇది నాకు రాదు, ఇది నేను చేయలేను అనేది ఎప్పుడు రాలే. అన్ని పనులు చేసుకొని పోతున్నాము, అన్ని పనులు సక్సెస్ అయ్యేటివి. బట్ భయము తర్వాత బెంగ ఉండేది ఒకటి, ఏమంటే లైఫ్ గురించి ఉండేది అంతే. మనము లైఫ్లో సర్వైవ్ అవుతామా, సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవుతామా, తర్వాత మనకి ఏమేమి కావాలనో ఆ నీడ్స్ అన్నీ మనం పొందగలమా అనేది కొంచెం ఫియర్ ఉండేది. అయితే పని గురించి మేము ఎప్పుడూ ఆలోచించింది లేదు. 24/7 రాత్రి కానీ పగలు కానీ నేను మా ఫ్రెండ్స్తో ఒకరి దగ్గర డిస్కస్ చేస్తా అంటే యా లెవెల్లో అంటే ఇక్కడ బెంగళూరులో ప్యాలెస్ గుట్టల్లి అనేది అది ప్యాలెస్ పెద్ద అడవి. ఆ అడవి లోపల మేము ఫైర్ క్యాంప్ వేసుకొని వన్ టైము ఫైర్ దగ్గర తలకాయ పెట్టి పనుకొని ఆ వేడి ఎక్కువైన తర్వాత మళ్ళీ కాళ్ళు పెట్టి పనుకునేటోళ్ళం 5-6 మంది. ఓ ఓకే, ఆల్ ద నైట్. ఎప్పుడు అంకుల్ ఇది రఫ్గా? ఇది మా కాలేజ్ టైమ్స్. ఓ ఓకే, కాలేజ్ అయిన వెంటనే 4:30 కాలేజ్ అయిపోతుంది. ఈవెంట్స్ మేనేజ్మెంట్ పోతాండి, పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ పెయింటింగ్ చేసేదానికి
తర్వాత అక్కడ ఏదైనా ఆర్టిస్టిక్ వర్క్ పెయింటింగ్ చేసేదానికి పోతుంటిమి. పోయి రాత్రి పగళ్ళు పనిచేసేటోళ్ళం. అయితే అక్కడ సఫిస్టికేటెడ్ రూమ్స్ ఇవన్నీ ఏమి ఇచ్చేటోళ్ళు కాదు మాకు. అక్కడ ఉన్న ఇది న్యాచురల్ రిసోర్స్, తర్వాత బేసిక్ నీడ్స్ ఏముండాయో ఆ బేసిక్స్ నీడ్స్ వాడుకొని మేము చేసేటోళ్ళం. అట్లయి అది జస్ట్ ఇట్ ఈజ్ ఓపెన్ స్పేస్. ఆ ఓపెన్ స్పేస్లో మంచు కురిసేది, వాన వచ్చేది, కొన్నిసార్లు చలి పుట్టేది, ఎన్నోసార్లు మాకు ఆరోగ్యం కూడా దెబ్బతినేది. అయినప్పటికీ మేము అవన్నీ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తుంటిమి. అట్లయి ఆ ఛాలెంజింగు, ఆ హార్డ్ వర్క్ చేస్తూ మీరు చెప్పినట్లు ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మేము విజయం పొందగలిగినాము. మా హడపద్ మాస్టర్ అని ఒక అతను ఉండేటోడు, ఇప్పుడు లేదు. ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. ఆర్ఎం హడపద్ అని, బాదామి అంటే కర్ణాటకలో బాదామి అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ఏరియాకి చెందిన మనిషి. ఈజ్ ఎ బేసికలీ బార్బర్ కమ్యూనిటీ, సవితా సమాజం వ్యక్తి. అతను మాకంత పెద్ద ఇన్స్పిరేషన్. అంత గొప్ప ఆర్టిస్ట్ అయినప్పుడు కూడా తన వృత్తి గురించి, తన పాస్ట్ గురించి ఎప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యి చెప్పేటోడు. తర్వాత మాకు కూడా చెప్పేది, చూడండి మీరు ఫైన్ ఆర్టే కాదు, ఏ ఒక కోర్సులో ఉన్నా కూడా మీరు చదివేది ఒక్కటే కాదు, దాని చుట్టూ ఏదేది కనెక్టివిటీ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోవాలి, అవన్నీ నాలెడ్జెస్ ఉండాలి. అప్పుడు మీరు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలరు. సపోజ్ మేము బేసికలీ మనం వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ పెయింటింగ్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఆ స్ట్రీమ్ ఉన్నప్పుడు కూడా మీకు ఆ పెయింటింగు, డ్రాయింగు సక్సెస్ఫుల్గా చేయాలంటే మీకు ఒక బేసిక్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి. ఆ బేసిక్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? డ్రాయింగ్ నుంచి రాదు, పెయింటింగ్ నుంచి రాదు. ఇట్ కమ్స్ విత్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీకు ఉన్న అనుభవం పట్ల, అనుభవం తరపున మీకు అన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు డ్రాయింగ్లో, లైన్లలో, కలర్లలో, క్యాన్వాస్లో, పేపర్లో మీరు రూపం దిద్దుకుంటారు. అది ఎక్కడెక్కడ వస్తుందని మా హడపద్ మాస్టర్ చెప్పేటోళ్ళు. మీరు ఎక్కువ చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి. తర్వాత రంగభూమిలో పోయి నాటకాలు చూసేదో, రాసేదో, యాక్టింగ్ చేసేదో, అందులో ప్రాపర్టీస్ డిజైన్ చేసేదో, కాస్ట్యూమ్ డిజైన్ చేసేదో, తర్వాత లైట్స్ వేస్తే లైటింగ్ ఎఫెక్ట్ వల్ల నాటకం ఎంత రంగు పొందుతుంది అనేది మీరు తెలుసుకోవాలా అనేటోళ్ళు. తర్వాత సంగీతం గురించి మీకు జ్ఞానం ఉండాలనేటోళ్ళు. అట్లా ఆ సంగీతంలో హిందుస్థానీ సంగీతం ఏంటి, కర్ణాటక క్లాసికల్ అంటే ఏంటి, వెస్టర్న్ మ్యూజిక్కి మన ఇండియన్ మ్యూజిక్కి రిలేషన్షిప్ ఏంటి, డిఫరెన్షియేషన్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ స్పెషాలిటీస్ ఏంటి, క్లారినెట్ ఏమి, సాక్సోఫోన్ ఏమి, నాదస్వరం ఏమి, ఈ మూడు చూసేదానికి ఒకే ఆకారం ఉన్నా కూడా అందులో వచ్చే నాదము, స్వరము వేరే వేరేగానే ఉంటాయి. ఫ్లూటు అట్లా ఇవి అక్షరాలు, కలర్లు, తర్వాత ప్రతి ఒక్కటి మనము కళ్ళల్లో చూడగలం. అయితే మీరు సంగీతాన్ని చూడలేరు. దాన్ని చెవార విని, ఆ చెవులతో విన్న తర్వాత దాన్ని మైండ్కి తీసుకొని తర్వాత దాన్ని ఫీల్ చేసి మీరు డ్రాయింగ్ రూపంలో వేసుకోవాలి. అది అమూర్తము. సంగీతం అనేది అమూర్తము. ఆ అమూర్తాన్ని మీరు రూపానికి తీసుకొని రావాలంటే ఇక్కడ మనసులో, మైండ్లో దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వావ్, కరెక్ట్. తర్వాత ఇప్పుడు యాక్టింగ్, రంగభూమి. ఆ రంగభూమి నుంచి మీరు ఎట్లా నేర్చుకుంటారు? రంగభూమి అనేది ఇట్ ఈస్ వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని నిజంగా అనుభవించినటోళ్ళకి మాత్రం దాని లోతు, దాని ఎత్తు తెలుస్తుంది. అది మన ఈ చిత్రకళా ప్రపంచానికి ఎంత దగ్గర అవుతుందంటే అక్కడ ఉన్న స్టోరీ, ఆ నరేషన్, మ్యూజిక్, దాని ఇంప్లిమెంటేషన్, దాని ఎఫెక్టు, తర్వాత లైటింగు, దాని అప్లిఫ్ట్మెంటు, తర్వాత యాక్టింగ్ చేసేటప్పుడు మన దీంట్లో ఒక శ్లోకం వస్తుంది, ఆంగికం భువనం యస్య
వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాది తన్నమః సాత్వికం శివం సాత్వికం శివం ఓ ఓ భరతుడు నాట్యశాస్త్రంలో ఇది చెప్పేటప్పుడు శివుడు ఎట్లా అభినయిస్తాడు, ఆ కళ అనేది ఎలాగుంటుందని ఈ శ్లోకంలో చెప్పినారు. అట్లే మేము ఎప్పుడు స్టేజ్కి పోయే ముందు ఇంకేం ఫ్యూ మినిట్స్లో మేము నాటకం చేస్తామంటే ఈ ప్రేయర్ చేస్తాం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం. అంటే మనం ఏది చేతులు కాళ్ళు ఎంత అభినయం చేసినా కూడా వాచికం మాట అనేది స్పష్టంగా ఉండాలి. అది ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క మనసుని ముట్టుకుంటుంది. ఆహార్యం చంద్రతారాది. ఆహార్యం అంటే తినే ఆహారం అని కాదు. వేదిక మీద పోయిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆహార్యమే. చేతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆహార్యమే. అట్లా ఈ ఆహార్యం మీరు ఎట్లుండాలంటే ఆ చంద్ర తారాది చంద్రుడిని సూర్యుని కూడా మీరు ఆహార్యం లాగా ప్రాపర్టీస్ లాగా మీరు వాడుకునే శక్తి ఉంటుంది. తన్నమః సాత్వికం శివం. శివం అంటే యాక్చువల్లీ శివుడు అని కాదు, సత్యం. ఏది మనం కళ్ళల్లో చూస్తామో అదే శివుడు. సత్యం శివం సుందరం అంటే మూడు త్రిమూర్తులు అని అనుకుంటాం, అట్లా కాదు. సత్యం శివం సుందరం అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి సుందరంగానే ఉంటుంది, అది సత్యము. అది ఎప్పటికీ ఉండేదే సత్యం. సత్యం నిరంతరం ఉన్న శివుడు సౌందర్యమే సుందరం అనేది. అప్పుడు మనకు దూరదర్శన్లో కూడా అది వచ్చేది, సత్యం శివం సుందరం అని. అది చాలా గొప్ప తత్వం కలిగినటువంటి ఒక సందేశం. అట్లా మేము రంగభూమి నుంచి తీసుకునేటోళ్ళం. తర్వాత ఇంకా మనము స్టేజ్ డిజైను ఇవన్నీ అది కొంచెం సెట్ డిజైన్ అంతా చేసుకునేటోళ్ళం. తర్వాత ఇంకా మనకు ఇంకా చిత్రకళ గురించి అందులో కూడా మనము క్యాన్వాసు, తర్వాత పేపర్ వర్క్, మిక్స్ మీడియా వర్క్స్ ఇవన్నీ చేసుకొని ఎగ్జిబిషన్లు అన్నీ చేసుకునేటోళ్ళం. మిక్స్ మీడియా అంటే పెయింటింగ్స్లలో వాటర్ కలర్, పోస్టర్ కలర్, ఆయిల్, అక్రేలిక్, పేస్టల్, డ్రై పేస్టల్, ఆయిల్ పేస్టల్, చార్కోల్, ఇండియన్ ఇంకు, ఇలాంటి వేరే వేరే మీడియంస్ ఉన్నాయి. అవన్నీ కాక ఇంకా ఏదైనా కొత్త మీడియం ఉంటే దాన్ని మిక్స్ చేసి మేము ఒక పెయింటింగ్ చేసే ప్రకారాన్ని మిక్స్ మీడియం అని అంటారు. అట్లా మా అడపద్ మాస్టరు అవన్నీ మనకు ఆ ట్రిక్స్ చెప్పేటోళ్ళం. మీరు ఏదో ఒక సబ్జెక్ట్నే మీరు చేసుకొని పోయేది కాదు, ఆ సబ్జెక్ట్తో పాటు ఒక ముఖ్య నది ప్రవహిస్తుంది, అందరూ చూస్తుంటారు. అయితే ఆ ముఖ్య నదికి ఉపనదులు కొన్ని ఉంటాయి. ఆ సన్న నదులు ఏమన్నా ఎండిపోతే ముఖ్యమైన నది ఎప్పటికీ పారలేదు. అది జీవంతంగా ఉండాలంటే ఆ చిన్న నదులు ఎప్పటికీ ప్రవహించాలా. అట్లయి మీరు ఏ స్ట్రీమ్లో చదువుతున్నారో, ఏ జ్ఞానం మీకు లభిస్తుందో దానికి పూరకమైన జ్ఞానాలని మీరు నిరంతరం అభ్యసించాలా. తర్వాత దాని గురించి అవగాహన ఉండాలని అడపద్ మాస్టర్ చెప్పేటోళ్ళు. దాన్ని మేము పాటించినాము. అంతకుముందు కూడా మేము న్యాచురల్లీ ఫ్రమ్ హై స్కూల్ ఇలాంటి ఒక అవగాహనతోనే మేము పెరిగినాము కాబట్టి వాళ్ళు ఇచ్చిన టాస్క్ మాకేం పెద్దది అనిపించలేదు, మేము చేసుకుంటూ పోయినాము. నైస్. మీరు చెప్తా అంటే రిప్లై ఇవ్వాలి, ఎక్కడైనా స్టాప్ చేయాలనేసి అనిపించలేదు అంకుల్, అందుకే నేనేం మాట్లాడలేదు మధ్యలో. మొత్తం బ్లాంక్ అయిపోయింది అంకుల్ మీరు మాట్లాడేది. నైస్. పెయింటింగ్ అన్నారు కదా, మీకు ఒక బ్లాంక్ క్యాన్వాస్ ఇస్తే ఏం చేస్తారు అంకుల్, ఎట్లా స్టార్ట్ చేస్తారు? బేసిక్గా ఆర్టిస్ట్ డిపెండ్స్ ఆన్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా తనదైన ఒక కల్పనా చాతుర్యం ఉంటుంది.
తనదైన ఒక అవగాహన ఉంటుంది. సో అట్లయి అతను ఆ క్యాన్వాస్ మీద ఏది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్యాన్వాసే మనతో కమ్యూనికేట్ చేస్తుంటుంది. ఆ క్యాన్వాస్లో ఉన్న టెక్స్చర్ కానీ లేకుంటే ఆ క్యాన్వాస్లో ఉన్న స్పేస్ కానీ కొన్నిసార్లు ఎక్స్టీరియర్ మనం చుట్టూ ఉన్న పరిసరం మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటుంది. ఇంకొకసారి ఆ క్యాన్వాసు కాక మన చుట్టూ ఉన్న పరిసరము కాక ఆల్రెడీ మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పటికీ ఆ సబ్జెక్టు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూనే ఉంటుంది. ఆ సబ్జెక్టు ప్రొవోక్ చేసి నువ్వు ఈ క్యాన్వాస్లో ఈ పెయింటింగ్ చేయమని చెప్తుంది. ఇది కూడా కాక 4వ డైమెన్షన్లో వచ్చేసి నువ్వు అక్కడున్న పరిస్థితికి రియాక్ట్ చేయడము, లేకున్నా అప్పటికున్న పొలిటికల్ లేకుంటే ఏదైనా కరెంట్ ఇష్యూకి నువ్వు రియాక్ట్ చేయడము చేయాలనుకుంటే అప్పుడు నువ్వు ఆ సబ్జెక్ట్ గురించి అక్కడ పెయింటింగ్ చేస్తావు. సో ఇట్లా ప్రేరేపణ అనేది ఆ స్పాట్లో జరుగుతుంది. కొందరైతే దే రెడీమేడ్ ఒక స్టైల్ ఆఫ్ వర్క్ పెట్టుకుంటారు, దే స్టార్ట్ ఇట్. ఇంకా కొందరు ఏమంటే వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. బట్ నా విషయంకి వస్తే ఐఎమ్ నాట్ షూర్. పెయింటింగ్ బ్రష్ చేతిలో పెట్టుకునేంత వరకు నాకు ఏం చేయాలనేది ఉండదు. ఒకసారి చేతిలో పెట్టుకొని పాయింట్ పెట్టిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. సో అట్లయి నేను నా పెయింటింగ్స్ అంతా మీరు చూసినారంటే మీకు తెలుస్తుంది. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినాను. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ పెయింటింగ్ మీరు R&D చేసుకొని దాంట్లోనే మీరు రీవర్క్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ బికమ్ లైక్ ఇజమ్స్. మనకు పికాసో వాళ్ళ స్టైల్స్ ఉంది, పింకిజం, బ్లూయిజం, క్యూబిజం, సర్రియలిజం, ఇంప్రెషనిజం, ఇట్లా పెయింటింగ్లలో ఇజమ్స్ ఉన్నాయి. అట్లా నా పెయింటింగ్ స్టైల్లో కూడా అన్ని ఇజంలు మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో అంత వర్సిటాలిటీ వర్క్స్ నా దగ్గర ఉన్నాయి. సో పెయింటింగ్ అనేది ఇట్ ఈజ్ జస్ట్ ఏ మీడియా, ఒక మాధ్యమం అంతే. ఇప్పుడు మేము కమ్యూనికేట్ చేస్తున్నామంటే బై వాయిస్ ఒకటి మ్యూట్ చేస్తే నేనేం యాక్ట్ చేసినా జస్ట్ లిప్ మూమెంట్ ఒకటి ఉంటుంది, మీకు అర్థం కాదు. మీరేం మాట్లాడినా లిప్ మూమెంట్ ఉంటుంది, నాకు అర్థం కాదు. అట్లా ఈ పెయింటింగ్ అనేది ఏ పిక్చర్ వర్త్ ఆఫ్ ఏమని చెప్పచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ పోయట్రీ విచ్ కెనాట్ స్పీక్. ఇది మాటలు లేని ఒక కవిత్వం. అది చిత్రకళ అనేది, ఒక డ్రాయింగ్ అనేది, ఒక పెయింటింగ్ అనేది. అదే పోయట్రీ అంటే ఇట్ ఈజ్ ఏ పిక్టోరియల్ ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. సో ఈ రెండు తేడాలు తెలుసుకుంటే ఆర్టిస్ట్ ఏమైనా చేయగలడు. అదే ఎక్కువ ఒక ఆర్టిస్ట్కి ఆర్టిస్టే అని కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా పుస్తకాలు చదవలేదా అవసరం లేదు, ఇంకేమో ఎక్స్ట్రా సుపీరియర్ నాలెడ్జ్ లేదా అవసరం లేదు. అయితే జీవితాన్ని రియల్ లైఫ్లో మీరు చూసి దాన్ని జీర్ణించగలిగితే దట్ ఈస్ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్. అదే పెద్ద క్వాలిఫికేషన్ మీకు. ఇప్పుడు ఎన్నో జర్నీ చేస్తుంటాము, బస్సులో కూర్చుంటే ఆ బస్సు లోపల తిరిగేటోళ్ళని అబ్జర్వ్ చేస్తేనే మీకు ఒక 1000 ఐడియాస్ వచ్చేస్తాయి. అక్కడ ఎవరో కూరగాయలు అమ్మేటోళ్ళు వస్తారు, ఫ్రూట్స్ అమ్మేటోళ్ళు వస్తారు, డిగ్నిఫైడ్గా వస్తారు. అక్కడ కింద ఎవరో అడుక్కుంటుంటారు, కొందరు ఎవరో దూరంలో పాటలు పాడుకొని అడుక్కోవచ్చు. అక్కడ దూరంలో కుక్క ఉంటుంది, లేకుంటే పంది ఆ బురదలో పొరదేది చూస్తుంటాము. తర్వాత ఇంకా కొంచెం దూరంలో చూస్తే అక్కడ ఏదో జనాలు మార్కెట్ మాదిరి ఉంటుంది, ఆ వాసన, ఇవన్నీ ఇట్ రియాక్ట్స్. మనము దాన్ని మన కళ్ళల్లో చూసి ఒకసారి కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తే అది మన క్యాన్వాస్లో లేకుంటే మన పెయింటింగ్లో ఉండాలి. అది నిజమైన ఆర్టిస్ట్ ఉండగలిగే ఒక క్వాలిఫికేషన్.
అది ఆర్టిస్ట్కి అని కాదు, అదే ప్లేస్లో ఒక రైటర్ ఉంటే ఆ రైటర్ కూడా అదే పని చేస్తాడు. అక్కడ ఉండేదంతా తన మిక్సీలో వేసుకొని, మైండ్ అనే మిక్సీలో బాగా చర్న్ చేసి రాస్తాడు. సో నా లక్కీ పాయింట్ ఏమంటే నేను ఆ చూసిన విషయాల్ని జీర్ణించుకొని కవితమో లేకుంటే కథనో లేకుంటే నాటకమో రాయగలను. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఆ, ఆ, దృశ్యాన్ని చూసుకొని ఒక మెమరీ డ్రాయింగో లేకుంటే ఒక కాంపోజిషన్, ఒక అబ్స్ట్రాక్ట్ డ్రాయింగో, ఒక ఇల్లస్ట్రేషనో చేయగలను. ఇంకా బెస్ట్ ఏమంటే అక్కడున్న ఫీలింగ్తో పాటు ఒక కవిత్వం రాసి దానికి ట్యూన్ చేసేది కాక పాట కూడా పాడగలను. మీరు అప్పుడే చెప్తుంటారు కదా ఇది వర్సిటాలిటీ ఎట్లా అని. అది నేను ఒక్కనే కాదు, మా పాస్ట్లో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులకు ఈ ఎక్స్పీరియన్స్, ఈ టాలెంట్స్ ఉన్నాయి కూడా. ఇప్పుడు నేను చెప్పే ఫ్యాబ్లో పికాసో కానీ, హెన్రీ మ్యాటిస్ కానీ, అంతంతా ఎందుకు బెంగళూరులో మా వెంకటప్ప అని గొప్ప ఆర్టిస్టు, మైసూరు సంస్థానంలో కళాకారుడుగా ఉండే అతను రుద్రవీణ వాయించేటోడు. రుద్రవీణ వాయించేది అంత సులభం కాదు, చాలా కష్టమైన విద్య అది. ఆ రుద్రవీణ వాయించేది ఎంత కష్టం అంటే అది బరువుగా ఉంటుంది, ఆ తీగలు బాగా మనము ట్యూన్ చేసుకోలేము. అతను అది కూడా చేసేటోడు, పెయింటింగ్ కూడా చేసేటోడు, జతలో స్కల్ప్చర్ కూడా చేసేటోడు. శిల్పకళ అందరికీ రాదు. అట్లయి చాలామంది కళాకారులకు ఇంత మల్టీ టాలెంట్ ఉంటుంది. అది ఉంటేనే వాళ్ళ కళ అనేది చాలా పరిపక్వతతో ఉంటుంది. ఓకే, మీకు సక్సెస్ అంటే ఏం అంకల్? అంటే ఫస్ట్లో మీరు మేము సక్సెస్ అవ్వాలనేసి మేము ట్రై చేస్తా ఉన్నాం, మేము లైఫ్లో ఇదంతా ట్రై చేసినాం అన్నారు కదా. సో మీకు సక్సెస్ అంటే ఏం అంకల్? సక్సెస్ అంటే సక్సెస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్. ఓకే, సక్సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్ 1 2 3 4 10 కౌంట్స్ అయిన తర్వాత ఓకే ఐ ఫినిష్డ్ మై 10 కౌంట్స్ అనేది కాదు. అది ఒక మిరాజ్ అంటాం కదా, కన్నడంలో మరీచికే అంటాము, తెలుగులో ఎండమావుళ్ళు అంటాం. అదంతే ఆడ వరకు కనబడుతుంటుంది, ఇట్ ఈస్ వెరీ క్లోజ్, చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ పోయి చూస్తే ఏమి ఉండదు ఆడ. సక్సెస్ అనేది కూడా అంతే. మనం ఆ ఇల్యూజన్లోనే ఉంటాము, ఆ ఇల్యూజన్లోనే ఆ సక్సెస్ కోసము ఎదుక్కుంటూ పోతుంటాము. బట్ నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుండేది ఏమంటే, నాకు 2 కోట్లు ఉంటే బాగా లైఫ్ బాగా లీడ్ చేయొచ్చు అని, ఆ 2 కోట్లకు నా జీతాలు ఒక 2-3 లక్షలు ఉంటే బాగుంటుంది అని అనుకోవడం, అది సక్సెస్ అని అనుకోండి. అయితే అది సక్సెస్ కాదు. సక్సెస్ ఏమంటే నీ అవసరాలకు ఎంత తక్కువ డబ్బులు అవసరమో దాన్ని నువ్వు నిర్ధారించి ఫిక్స్ చేసుకుంటే అదే నీ సక్సెస్. ఓ ఓకే, వెరీ మినిమం బడ్జెట్. ఓకే, ఒకతను నాకు తెలిసే మనిషి, చాలా సింపుల్ మనిషి, ఇప్పటికీ సైకిల్లో తిరుగుతాడు. అతను గొప్ప బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు. అయినప్పటికీ నెలకి 3,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు. మిగతా ఏమొచ్చింది తనకు అవసరం లేదని దాన్ని సోషల్ వెల్ఫేర్కి పంచుతుంటాడు. జస్ట్ 3,000లో 3 పూటలు భోజనం చేసుకొని తనకు కావాల్సిన పనులన్నీ చేసుకొని ఆరాంగా సైకిల్లో తిరుగుకొని ఉంటాడు. సో యాక్చువల్లీ హీఈస్ ద సక్సెస్ఫుల్ మ్యాన్ అని నేను రికగ్నైజ్ చేస్తాను కదా. మనిషి అనేటోడు అలాగే ఉండాలి. ఏ జంతువు కూడా మనిషి మాదిరి స్టోర్ చేసుకోదు, ఫుడ్ స్టోర్ చేయదు, డబ్బు స్టోర్ చేయదు, తర్వాత పెద్ద పెద్ద ఇండ్ల కోసం దాన్ని ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయదు. దానికి ఉండే నీడేమి, ఈవెన్ ఒక సింహం కానీ ఒక కుక్క కానీ ఒక యాదన్న ఆకలి అయిందా తింటుంది, నెక్స్ట్ ఆకలి అయినంత వరకు ఫుడ్ గురించి ఆలోచించదు. సో అట్లయి మినిమం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మినిమం అర్నింగ్లో లీవ్ అండ్ లెట్ లీవ్, నేను బతికి వేరే వాళ్ళని బతికించుకొని నెమ్మదిగా ఉండామంటే దట్ ఈస్ బిగ్గెస్ట్ సక్సెస్. నాకు ఇన్ని రోజుల్లో ఇప్పుడు అర్థమవుతుంది.
నువ్వు ఏది సంపాదించుకున్నా కూడా ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని ఓకే నెక్స్ట్ నేను నెమ్మదిగా ఉంటాను నెక్స్ట్ మంత్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నీకు అన్ఎక్స్పెక్టెడ్గా యాదో ఎక్స్పెండిచర్ వచ్చింటుంది. సో ఆ ఎక్స్పెండిచర్ ఈ ఎక్స్పెన్స్ అంతా రీచ్ అయిన తర్వాత నీకు మళ్ళీ జీరోకి వస్తుంటుంది నీ అకౌంట్, మళ్ళీ యూ హ్యావ్ టు రన్, పరిగెత్తాలి. సో సక్సెస్ అనేది అది కాదు. సక్సెస్ ఏమీ లేదా, నేను నడుచుకొని పోగలను అంతే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ పాయింట్ అనేది నా ఆలోచన. నేను ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 2 years 3 years నుండి అందరినీ అడుగుతున్నాను అంకల్. ఓకేనా, ఒక 3 questions ఉన్నాయి నాకు. నేను ఈ షో స్టార్ట్ చేయడం కూడా ఈ క్వశ్చన్స్ వల్లే. చాలా కన్ఫ్యూజన్ ఉంది అంకుల్ నాకు. అంటే ఎందుకు కన్ఫ్యూజన్ అంటే నాతో క్లియర్ ఆన్సర్ లేదు. మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి నాకు చెప్పండి. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్? జీవితం అంటే వాట్ ఈస్ ద పాయింట్? ఇంతకుముందు చెప్పిన డిస్కషన్నే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకటి సక్సెస్ఫుల్ ఐడియాలజీ కోసం జీవితం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సక్సెస్ అనేది ఒక మోటో కాదు. ఫెయిల్యూర్ అయిన ఎంతోమంది సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసినట్టు ఉన్నారు. ఇప్పుడు సాగర్ సంగమం సినిమా మీరు చూసింటారో లేదో తెలియదు, కమల్ హాసన్. ఇట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. కరెక్ట్. చాలా యూనో విజయవంతమైన కథ అయితే ఫెయిల్ అయిన ఒక మనిషిది. దాంట్లో ఆ మనిషి ఆ ఆర్టిస్ట్ లాస్ట్ కూడా ఎప్పటికీ పెద్ద అవార్డు రాదు, 10 మంది గుర్తించరు. ఏదో తెరచాటులో ఒక మనిషికి తనకున్న కళను ధారపోసి చనిపోతాడు. అట్లా మనం కొన్ని ఆదర్శాలని పెట్టుకోకపోతే మన లైఫ్కి అర్థం ఉండదు. ఎప్పుడు మనం ఒక్కరే ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాం, అయ్యో వాళ్ళు మోసం చేసేసరే, అరే నాకు ఇంత డబ్బు రావాల్సిందే రాలేదే, నాకు ఈ సంవత్సరం ఈ అవార్డు రావాల్సిందేనే రాలేదే. అవసరం లేదు, అవి ఉన్నా రాకున్నా నువ్వే. ఈ ప్రపంచంలో అతి విలువైన కోహినూరు వజ్రానికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? పోనీ ఎంతమంది దాన్ని పోయి టచ్ చేసి ఫీల్ చేస్తున్నారు? నువ్వు ఆ లెక్కకు చూసుకుంటే ఆ దేవుల ముందు అందరూ ఆ రాయే ఎంతో బెటర్. ఎంతోమంది టచ్ చేస్తారు, కూర్చుంటారు, నీళ్ళు వేసి కడుగుతారు, ముగ్గు వస్తారు. సో అట్లా సక్సెస్ అనేది గుడిలో మూర్తి లాంటిది కాదు. గుడికి పోయే ముందు ఫస్ట్ స్టెప్ ఉంటుంది, రాతి రాయి, రాతి గడప. అదే ఇది ఎన్నో వేల మందికి ఆ కొండెక్కేదానికి సాయం చేస్తుంటుంది. అట్లా మన చుట్టూ ఉన్న ఒక 10 మందికైనా మన చేతనైన సహాయం చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం బతికేది ఉంది, అది సక్సెస్ఫుల్ ఆఫ్ లైఫ్. నేను చాలామందిని అట్లా చూసినాను. ఏముండదు వాళ్ళకు, ఐ మీన్ పెద్ద అంబిషన్ ఏముండదు. డబ్బులు కూడా ఉంటుంది, కొందరి దగ్గర ఉండవు. అయినంత చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా అందరికీ చేయనంత పెట్టి వాళ్ళ దగ్గర ఏమీ అపేక్షించకుండా బాగా ఆనందంగా నవ్వుతూ ఉండే వ్యక్తిత్వమే నిజమైన సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అనేది నా అభిప్రాయం. నైస్, బాగా చెప్పినారు అంకుల్. కానీ ఎప్పుడు క్లారిటీ వస్తుంది? విత్ ఎక్స్పీరియన్స్ అంటారా? ఎక్స్పీరియన్సే. కొందరికి వచ్చేసి ఇది అర్లీగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది, కొందరికి రాకపోవచ్చు, ఎంతోమందికి రాదు, జస్ట్ అలాగే ఉంటారు. ఎంతోమంది పేపర్లో కూడా చూస్తుంటాము. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పుష్పక విమానం అని ఒక మూవీ వచ్చినది.
అది మీరు కూడా కమల్ చూసారా? హాసన్దే. కమల్ హాసన్. దాంట్లో ఒక బిచ్చగాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత బాడీ వాళ్ళు వ్యాన్లో తీసుకుపోతారు. ఆ బ్యాగ్ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద మీద అవును జస్ట్ అది గోను సంచి తీసినారంటే దాని కింద కాసులు డబ్బులన్నీ అవును. దొరుకుతాయి. ఆ భిక్షగానికి తెలీదు తన జీవిత సార్థకత్వం ఏంటి, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను ఎలా బతకాలని అతనికి ఏమీ లేదు. అతను జస్ట్ నేను భిక్షం ఎత్తుకోవాలంతే, డబ్బులు సంపాదించాలి. డబ్బులు వచ్చిన వెంటనే లేకుంటే డబ్బులు వచ్చినాయి అనే ఒకే ఒక కారణానికి వాడు ఎప్పుడూ సంతోషంగా లేడు. రోజుకు 10 రూపాయలు వచ్చి దాంట్లో 2 రూపాయలే తింటున్నాడు. కానీ ఒరేని ఈరోజు బాగుందాంలే అని 10 రూపాయలు వాడుకుంది ఎప్పుడూ లేదు వాడు. అట్లా మన చేతుల్లో ఉండే ఆనందాన్ని మనము గ్రహించలేకపోతే దానికి ఇంకా దేర్ ఇస్ నో అదర్ మీనింగ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, నాలో ఈరోజు 10 అడుగులు వేయగలనా, అంతే నా స్తోమత అని డిసైడ్ చేసుకొని 10 అడుగులే వేసుకుంటే నువ్వు దాంట్లో సుఖంగా ఉంటావు. లేదు నేను 100 అడుగులు వేస్తానంటే ఇబ్బంది పడతావు. లేదు ఒక అడుగే వేసుకుంటానంటే నువ్వు దానికి కూడా ఇబ్బంది పడతావు. సో నీ క్యాలిబర్ నువ్వు తెలుసుకోవాలా. ఆ క్యాలిబర్ తగ్గట్టుగా నీ మైండ్ని నీ ఫిజిక్ని ట్యూనప్ చేసుకుంటే సో దట్ ఈజ్ యువర్ సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు ఒక బస్ ఎక్కితే చుట్టూ ఎన్విరాన్మెంట్ని చూసి ఏదో ఒక పాయింట్ తడుతుంది అన్నారు కదా, అట్లాంటి రియల్ లైఫ్ సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా వచ్చిన స్టోరీస్ కానీ పోయమ్స్ కానీ మీకు ఏమైనా ఒక సిచ్యువేషన్ గుర్తుందా? సిచ్యువేషన్స్ కొన్నిసార్లు చూసిన ఎన్నో దృశ్యాలు మన మైండ్లో ఉండిపోతాయి. అవి కన్సీవ్ చేయగలం. అవి అయితే గర్భధరించిన తర్వాత దాన్ని డెలివరీ ఇచ్చే కాదు, అది ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం దానికి ఒక రూపం వచ్చి బయటకు వస్తుందే కానీ అన్ని టైంలో అది సక్సెస్ఫుల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు శివలింగయ్య అని. వాడు దగ్గర పెట్టుకొని ఇట్లా చదివేటోడు పుస్తకాలని, కళ్ళు అంత వీక్గా ఉండేటి. బట్ సినిమాలకు పోయేటోడు, సైకిల్ తొక్కేటోడు అంత. హై స్కూల్ అయిన తర్వాత మేము 10వ తరగతి అయిన తర్వాత డిగ్రీ డిప్లొమా చేసేకంతా బయటకు వస్తుంది. ఆఫ్టర్ 4-5 years నేను డిగ్రీ చేసి ఏదో ఉద్యోగం చేస్తుంటేనేమో అప్పుడు వస్తుంటే మెజెస్టిక్లో కనబడినాడు. వెనకాల నుంచి చూస్తే వాడే శివలింగయ్య. సరే పోయి మాట్లాడిస్తామని పోతే వాని చేతిలో కర్ర ఉంది. సో ఈ లాస్ట్ ఈజ్ ఐసైట్. ఓకే, నాకు చాలా బాధ అయింది అప్పుడు. సో శివలింగయ్య అంటే అయినా 6 ఏండ్లకు అయినా కూడా వాడు నా వాయిస్ కనిపెట్టి లక్ష్మి ఎట్లున్నారా అని అడుగుతాడు. సో ఇలాంటి సందర్భాలని మనము డ్రాయింగ్ చేయలేము. ఇలాంటి సందర్భాలని మనము కథగా మలచలేము, నాటకాలుగా మలచలేము. అయితే కవిత్వం చేసేదానికి దానికి ఒక స్ట్రీమ్ దొరుకుతుంది. సో ఆ సందర్భాన్ని బట్టి మనం మన దగ్గర ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని అప్లై చేసినామంటే దానికి కవిత్వం వచ్చేస్తుంది. నా దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అంకల్. అంటే జస్ట్ ఏదో ఒక థ్రెడ్ లాగా దాన్ని స్టోరీస్గా రాయాలనేసి అనుకుంటా ఉన్నా. కానీ పేపర్ మీద పెన్ను పెడితే కానీ ఏం లేదు. అసలు స్టోరీస్ రాయాలనేసి నేను ఒక 6 monthsగా నేను ఒకడే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరం కలిసి ఏదైనా స్టోరీస్ రాద్దాం, ఏదన్నా క్రియేటివ్గా ఏదైనా జనాలకు చూపిద్దాం అనేసి అనుకున్నాం. కానీ ఏది కుదరట్లేదు. మీరు చెప్పినట్టు సడన్గా ఒక సిచ్యువేషన్ మైండ్లో ఉండి దాన్ని క్రియేటివ్గా ఏదో ఒక రూపంలో బయటికి తీసుకురావాలి అంటే టైం ఉండాలా, లేదంటే ఏం చేయాలి, నేనేం చేయాలి? ఫస్ట్ ఆ థాట్ వదిలేసుకోవాలి.
నేను ఏదన్నా ఒకటి అందరికీ బాగా యూనో మెప్పించేందుకు నేను రాయాలా చేయాలా అనేది వదిలేసుకుంటే, అన్నీ వదిలేసి నువ్వు ఫస్ట్ చూసేది నేర్చుకోవాలి. ఓకే. ప్రపంచాన్ని చూసేది నేర్చుకోవాలా. జతలో భావనలు, మనిషిలో ఉన్న భావనలు ఫీల్ చేసేది వేరే. సింపతి అండ్ ఎంపతి మీకు తెలుసు. ఎంపతి చేసుకోవాలి. సింపతి మీరు చెప్పే ఫస్ట్ పాయింట్ ఇది. అయితే మీరు ఏదన్నా రాయాలని అనుకుంటే ఆ ఎంపతి అనేది ఉంటే ఆటోమేటిక్లీ అదే వచ్చి నిన్ను లేపుతుంటుంది. లేయి, నన్ను రాయి, నన్ను కవిత్వంగా మొలుచు, లేకుంటే కథలా మొలుచు, లేకుంటే కళగా నన్ను మొలుచు అని అదే నీకు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది, ప్రొవోక్ చేస్తుంది. బట్ అయితే నువ్వు దాన్ని ట్రిగర్ చేసేదానికి ఫస్ట్ నువ్వు నీ మైండ్ని ట్యూనప్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు అంటారు కదా, నేను దేవుడు లేదు, నేను దేవుని చూడను, దేవుని నమ్మను, అలాగే నాకు కథ రాదు, నాకు కళ రాదు అంటే రాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు మొబైల్ ఉన్నాయి, తర్వాత అప్పట్లో రేడియోలు కూడా ఉన్నాయి కదా. ఆ రేడియో ఆన్ చేసిన వెంటనే నీకు కోరిన స్టేషన్స్ రావు. కోరిన స్టేషన్ రావాలంటే దానికి ఒక యాంటెనా ఉంటుంది. ఏ యాంటెనాని స్ట్రైట్ చేయాలా, దాన్ని లాగాలా, ఆ సిగ్నల్ కరెక్ట్గా చూసుకొని నువ్వు దాన్ని ట్యూనప్ చేస్తే మాత్రం అది సిగ్నల్ లాగి నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లనే మనం కూడా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ను మనం అనుకునేది రావాలనుకుంటే మనలో ఉన్న యాంటెనాను కూడా మనం ట్యూనప్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మందిలో మన దేవస్థానం పోతే అందులో ఒకరికి దేవుని పరికల్పన ఉంటుంది, వాడు ఆ స్పిరిచువల్ మూమెంట్ని ఎన్హాన్స్ చేయగలడు. బికాజ్ ఈజ్ ట్యూన్ అప్ ఈజ్ యాంటెనా టు దట్ గాడ్. అదే 10 మంది ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ పోతే దాంట్లో ఇద్దరు మాత్రం మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటారు. బికాజ్ దే ఆర్ ట్యూన్డ్ ఫర్ దట్. అట్లా మీరు కూడా ఏదన్నా అట్లా స్పెషల్గా చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్కి పోతే మనము విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ వీ షుడ్ బి రెడీ. అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ పోయిన తర్వాత మనం వేరే వాళ్ళని హెల్ప్ నీ గన్ను కొంచెం చెప్పిరా, నేను వాడుకొని ఇస్తామని అనేది కాదు కదా. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ వెపన్స్. బుల్లెట్లు అయిపోయినాయి, 2 బుల్లెట్లు ఇరా అంటే ఎవరు ఆడ. సో నువ్వు ఏది చేయాలనుకున్నావో దానికి నువ్వు సర్వసన్నద్ధమయ్యి దిగితే అప్పుడు నీకు ఇవన్నీ వస్తాయి. బట్ జీవితాన్ని చూసేది నేర్చుకోవాలి. రెగ్యులర్ ఒక ఫార్మాట్లో ఉంటాం, ఇండ్లు, ఫ్రెండ్స్, ఒక సర్కిల్. అది వదిలి వేరేది చూసుకోవాలి. నేను దీన్ని ఎట్లా చెప్తానంటే, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కన్నడ ఇండస్ట్రీలో, తర్వాత నా ఫ్రెండ్ ఇంకోతను, వాళ్ళందరూ గొప్ప కళాకారులు, దాని జతలో గొప్ప ఆర్టిస్టు. వీళ్ళు ముగ్గురు ఆలోచించేటోళ్ళు. మా బాగుండేటప్పటికి లేదు, ఒకసారి చాలా లోకల్గా ఉండాలా, పిచ్చోళ్ళ మాదిరి ఉండాలా అనుకొని ఇక్కడ కలాసిపాలెం అనే ఒకటి ఉంది, అక్కడ పోయి ఒక వెరీ లోకల్లో సారాయంగడ్లో కంటపూర్తిగా తాగి ఆన్నే వాంతులు చేసుకొని పడిపోయి పొద్దున్న లేచి వచ్చినేటోళ్ళు. సో వాళ్ళకి అలాంటి జీవితాన్ని అనుభవించాల్సిన ఒక అనివార్యత ఉన్నది. దానికోసం వాళ్ళు అట్లా చేసుకున్నారు. అవును, చాలామంది ఇప్పుడు గొప్ప గొప్ప ఆర్టిస్ట్ అంతా పేర్లు చెప్పకూడదు, కానీ వాళ్ళు మారువేషంలోనే వస్తారు, పబ్లిక్లో మార్కెట్లో కూర్చోంటారు, చూస్తుంటారు అందరినీ. ఎవరో ఒకరు చాలా బాధపడుతుంటే తెలియకుండా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు పోయి వాళ్ళ బుట్టిలోనో వాళ్ళ జోబులో డబ్బులు వేసిపోయినట్టు కూడా ఉంటారు. తెలిసి ఉంటుంది మీకు ఎవరి గురించి చెప్తున్నాము. అట్లా జీవితాన్ని దగ్గరగా చూడాలి. మనకు జీపీ రాజరత్నం అనే ఇంకొక కవి ఉన్నాడు, అతను అంతే. పోయి కూర్చొనేటోడు సారాయంగడ్ల దగ్గర. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ బాధలు కూడా ఎంత సంతోషంగా ఉంటారు, లేకుంటే సంతోషంలో ఉండేటప్పుడే ఎంత బాధలు చెప్పుకుంటుంటారు అనేది అంతా అబ్జర్వ్ చేసి
చాలా గొప్ప గొప్ప పద్యాలు రాసినాడు. అవన్నీ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో చాలా ప్రసిద్ధమైన పాటలు అవన్నీ. ఎట్లా మనము చూసేది ముందు నేర్చుకోవాలి, మాట్లాడే తర్వాత. మాట్లాడే అంత చెడ్డ ఒక హ్యాబిట్ ఏమైనా ఉందంటే మాటలు. ఏ ఒక్క యోగి ప్రపంచంలో మన ప్రకృతిలో ఏ ఒక్క జంతువు కానీ ఏ ఒక్క చెట్టు పుట్ట కానీ మాట్లాడదు. మౌనంగా ఆ వినికిడిలోనే ఉంటాయి అవన్నీ. ఆ చెట్లు కూడా మాట్లాడుకుంటాయి తన ఏర్లతో భూమి లోపల సైలెంట్గా ఆ ఏర్లను టచ్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తుంటాయి. సో ఇట్లా మనము చెట్టులాగా అయితే బెస్ట్. పైన అబ్బరంగా లేకుండా అండర్స్ట్రీమ్ అంతర్గతంగా పోయి మనం మన రూము లేకుంటే మన ఇండ్లు మన ఫ్రెండ్స్ని చూసేది కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ జర్నీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, నాట్ బయటికి కాదు, మన లోపలికే మనం జర్నీ చేసుకుంటూ పోవాలి. ఏ ఏ రూమ్లో ఏమేమి ఉంది, ఏది తీసేయాలా, ఏది యాడ్ చేసుకొని పోతుంటే. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ అబ్జర్వేషన్ అండ్ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ టు అచీవ్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్లాన్ టు మేక్ త్రూ అనేది. కరెక్ట్. కానీ టైం పడుతుంది కదా అంకల్? ఎస్, టైం అంటే చూడు, బుద్ధునికి కూడా ఒక రోజులో జ్ఞానోదయం కాలేదు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే యాదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జ్ఞానోదయం అయింది, బుద్ధుడైన. కొందరికి త్వరగా కావచ్చు, కొందరికి లేట్గా కావచ్చు, కొందరు కాకనే పోవచ్చు, కొందరికి అయినా కూడా ఏమీ అది దాని గురించి సెన్స్ లేకుండా ఉంటుంది. సో బట్ ఇట్ టేక్స్ టైం. ప్రతి ఒక్క దానికి టైం ఉంటుంది. జీర్ణించుకోనైతే ఐ డోంట్ నో. కరెక్ట్. ఓకే, స్టోరీస్. నాకు ఏదైనా స్టోరీ చెప్తారా? స్టోరీ, ఓకే. స్టోరీ నేను రాసినదే లేకుంటే? ఓకే, నేను కథలు ఎట్లయినా సరే అంకుల్, మీరు రాసింది మీకు బాగా బాగా ఇంపాక్ట్ అయింది ఏదైనా. నేను కథలు రాసేది నేను ఎట్లుంటానో పిల్లల్లో కూడా అట్లే ఉండాలని స్కూల్లో కూడా అవన్నీ వర్క్షాప్ చేపిస్తుంటాను. వాళ్ళది కూడా కథలు రాపించేది, కవిత్వాలు రాపించేది, డ్రాయింగ్ అని. దాంట్లో ఒక కథ నాకు చాలా ఇష్టమైన కథ, నేనే రాసినది అది. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మైథాలజీ అండ్ రియల్ లైఫ్. ఓకే. ఎంత సింపుల్ అంటే ఒక చిన్న పాప ఉంటుంది, ట్రైబల్. ఆ ట్రైబల్ పాప వచ్చి ఒక ప్యాలెస్ గేట్ దగ్గర ఉంటుంది, లోపల పోవాలా. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను ఆ రాజు బంధించినాడు. తర్వాత ఎందుకు బంధించినాడంటే వాళ్ళు చేసే బిజినెస్కి, వాళ్ళు అడవి నుంచి తీసుకొచ్చి సామాన్లు ఇక్కడ సిటీలో అమ్మి లాభం పొందేదానికి వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు అని. వాళ్ళు ట్యాక్స్ కట్టేంత పెద్ద గొప్ప మనుషులు కూడా కాదు. సరిపోయి రాజుని అడిగితే, చూడమ్మా ఇట్లా మీ అమ్మ నాన్న అడవి నుంచి ఎదుర్కొమ్మలు తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి ఇక ఇట్లా డబ్బులు ట్యాక్స్ కట్టలేదు, అట్లే మేము బంధించినాము, ట్యాక్స్ కట్టి మీరు తీసుకొని పో. సరే తీసుకుపోమంటే సరే ఆ పాప ఏం చేస్తుంది, చిన్నపిల్ల అయినా కూడా ధైర్యంగా అడవికి పోతుంది. అడవికి పోతే అడవిలో ఒక ముసలాయన దొరుకుతాడు. ఆ ముసలాయమ ఈ అమ్మాయి ఎంట పడుతుంటాడు. అమ్మ నాకు సాయం చేయి, సాయం చేయి. నాకే ఏమీ లేదు, ఏం సాయం చేయాలమ్మా నీకు అని. సరే ఈమెకు అర్థం కాదు. అడవిలో పోయి పెద్ద అక్కడ ఎట్లా ఉంటుంది అడవి అంటే అందులో సూర్యకిరణాలు కూడా పడవు, పట్టపగులే అది
మధ్యరాత్రి మాది మబ్బుగా ఉంటుంది. సరే వండుకున్నట్లే అగ్గి కాడిలో అడవిలో అగ్గి పడుతుంది. ఒక వెదురు కొమ్మ పెద్దగా ఉంటుంది. అది ఆ కొండ నుంచి ఈ కొండ వరకు పడిపోయి ఉంటుంది, అంత పెద్దది. సరే ఈ పాప భయపడి ఆ వెదురు కొమ్మ లోపల దిగేస్తుంది. ఒక కట్టెకు అగ్గి పెట్టుకొని అది అగ్గి వచ్చేంత వరకు ఉండేది. అయితే అది ఆ పాప ఎక్కడెక్కడ పోయి ఉంటుందో అక్కడంతా కాలి ఆ వెదురు కొమ్ము బొక్కలు పడి ఉంటుంది. సరే బొక్కలు పడితే ముసలాయప్ప కూడా జతలో ఉంటాడు. అమ్మ నాకు సాయం చేయంటాడు. ఈపకి ఏం సాయం చేయాలి నేను అని. లాస్ట్కి అడవిలో అగ్గి అంతా వర్షం వచ్చి ఆగిపోతుంది. గాలి వీస్తుంది. గాలి వీస్తే ఆ వెదురు కొమ్ము లోపల నుంచి ఆ గాలి వెళ్ళి ఆ పెద్ద వెదురు కొమ్ములో ఆ కొమ్ములోంచి పోయిన గాలి వేణుగానంలాగా వస్తుంటుంది. ఓకే. వచ్చి దీనికి ఆ రాజధాని వరకు పోతుంది. సోని ఆ రాజు చెప్తాడు, ఎవరు అది వేణు వాయిస్తుండేది, ఎత్తుకండి. ఊరే వస్తుంది ఎత్తుకొని. రాజ్యం అంతా వస్తే అడవిలో చూస్తే ఆ వెదురుకొమ్మ ఆడు ఉంటుంది, ఈ కొండ నుంచి ఆ కొండకు గాలిపోతుంటుంది, ఆ నాదం వస్తుంటుంది. అందరు పోయి చూస్తే తొంగి చూస్తే లోపల ఆ పాప నిద్రిస్తుంటుంది. అప్పుడు ఆ రాజు చూస్తాడు, పిలిచండి ఆమె, రే తప్పు అయిపోయింది, నేను అడవికి అగ్గి పెట్టలేదు అంట. ఆ ముసలోడు కూడా అదే ఉంటాడు, మీ గొడవల తర్వాత చూసుకోండి, నాకు మోక్షం కలిగించాను ఈ పాపకు చెప్పండి. మోక్షము నీ వయసు ఏంటి, ఈ పాప వయసు ఏంటయ్యా? అప్పుడు అతను చెప్తాడు, లేదు ఈ పాప సాధారణరాలు కాదు, ఇట్లా మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఇక్కడికి రప్పించింది అంటే అది సాధారణమైన శక్తి కాదు. ఈ విదురులో ఇంత మంచి నాదాన్ని పొందే మాదిరి చేసిందంటే అది సన్న విషయం కాదు. ఈ మా మహజ్జాతకురాలు నాకు చేతిలో చేయేసి నన్ను ఆశీర్వదిస్తే నేను మోక్షాన్ని పొందుతాను. వాళ్ళు ఏమయ్యా నువ్వు అనేది అంటే, సరే చెప్పమ్మా అని చేతిలో చేసి ఆమె ఆశీర్వాదం మాదిరి ఏమో అభినందిస్తే అప్పుడు ఆ ముసలాయన శ్రీకృష్ణునిలో అవతారం ఎత్తుతాడు. ఎత్తి చెప్తాడు, నేను త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఇట్లా కృష్ణునిలా ఉంటి, అయితే ఇప్పుడు ఈ ప్రజలందరూ నన్ను పాపకర్మాలతో పూజ చేసి నాకున్న ఆ దైవత్వం కూడా పోయింది. అప్పుడు భూమికి వచ్చినటువంటి మళ్ళీ నేను వైకుంఠానికి పోవాలంటే నా దగ్గర అంత శక్తి లేకుండేది. ఆ దివ్య శక్తి ఈ పాపలో ఉంది కాబట్టి ఈ పాప గుండా నేను ఆ దివ్య శక్తిని పొంది నేను వైకుంఠానికి పోతున్నాను అని అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ మహారాజు ఆ పాపను అభినందించి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి, ఇక ముందు అడవిలో వచ్చిన ఏ ప్రోడక్ట్కి కూడా మనం ట్యాక్స్లు తీసుకోకూడదు అని ఫర్మాను చలాయిస్తాడు. అది నేను రాసిన ఒక కథ. నైస్. వావ్. అంతా కవర్ చేశారు కదా అంకుల్. స్టార్టింగ్లో ఒక సెటప్, మళ్ళీ శ్రీకృష్ణునికి ఇష్టమైండే ఈ ఫ్లూట్ థింగ్, ఆ బ్యాంబూ థాట్తో బాలింగ్ చేశారు అంకుల్. ఓకే, నేను ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ అడుగుతాను. నాకు ఐ డోంట్ నో, మీరు అబ్జర్వ్ చేయి ఫస్ట్ విను అనేసి చెప్పినారు, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒకటి అడుగుతాను. నాతో ఒక కథ రాపించండి అంకుల్, ఒక 1 minute కథ. షూర్. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉండేటోడు, కొలీగ్. ఈరోజు పోయినా వాడిని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము, పెట్టినాము. వాడు ఎవరికి చెప్పలే, చాలా సీక్రెట్గా నాకు చెప్పినాడు, ఇట్లా రేపు ఆ పాప బాంబే నుంచి వస్తుంది, వస్తే నేను పోయి పొద్దున్న పిలుచుకొని వచ్చి మా ఇంట్లో చూపించి పెళ్ళికి ఒప్పించాలా,
ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, ఒక ఫార్మాలిటీ చేయాలంతే. మా చెల్లెలకు మాత్రం ఈ విషయం తెలుసు. అయితే ఏం ఇబ్బంది లేదు, ఇంట్లో ఒప్పుకుంటారు. తీసుకుపోయి చూపించాలి. మేము దాదాపు 5-6 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాము, కమ్యూనికేషన్ చేస్తున్నాము. అయితే ఆ పాప నేను తప్ప ఎవరూ చూడలేదు. రేపు నిన్ను పిలుచుకొని పోతాను, చూస్తాంలే. సరే అంతా పోయినాము. పొద్దున్న చూస్తే 4:30-5 గంటలకు ఫోను. ఏమంటే ఆడు చనిపోయినాడు, మనకి ఆస్తమా ఉన్నది, చనిపోయినాడు. అందరం పోయినాము. ఇక్కడే దుమ్లూరు దగ్గర వాళ్ళ ఇంట్లో. వాళ్ళ చెల్లెలు వచ్చింది, అన్న ఇట్లా మా అన్న గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఉంటుంది, దయచేసి పిలుచుకొని రండి. నేను చూడలేదు మా వాళ్ళు ఎట్లున్నారు, నువ్వు చూసింటే నువ్వురా పిలుచుకొని పోదు. నేను కూడా చూడలేదు నాన్న. మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమందిని అడిగినా ఎవరికి తెలియదు. సో లాస్ట్కి ఏమైంది, యూ కుడ్ నాట్ ట్రేస్ దట్ గర్ల్. వాని క్రిమేషన్ అయిపోయింది. సో ఇది పాపం, యాజ్ బీయింగ్ ఏ గర్ల్, షీ కేమ్ టు బెంగళూరు టు సీ హర్ వుడ్ బీ, టు గెట్ ఇంట్రడ్యూస్ హర్సెల్ఫ్ టు their family. So she is not succeeded. సో ఇలాంటి సందర్భాలు మీ లైఫ్లో కూడా చాలా అయింటాయి. అయితే మనము అబ్జర్వ్ చేసిండాం అంతే, అది అబ్జర్వ్ చేసిండాము. సో ఇట్లా కథలు ఉంటాయి, దాన్ని గ్రహించగలిగే శక్తి ఉండాలంతే. ఇక్కడ నుంచి నువ్వు బయటికి పోయి ఒక రౌండ్ ఇట్లా వేసుకొచ్చి నీకు 100 కథలు దొరుకుతాయి. బట్ యూ షుడ్ ఏబుల్ టు రెండర్ ఇంటూ స్టోరీ ఫార్మాట్. అట్లా మీరు ఏదైనా సన్న ఇన్సిడెంట్ చెప్పినా కూడా మేము దాన్ని మలిసొచ్చు అట్లే కథగా. కాలేజ్ కానీ, హై స్కూల్ కానీ, ఇప్పుడు కరెంట్ కానీ. ఒక సిచ్యువేషన్ అంకుల్, ఓకే, దాన్ని కథగా ఎట్లా ఒక స్టార్ట్ ఎండ్ ఎట్లా చేయాలో కొంచెం చెప్పండి. నేను ఒక రఫ్ సిచ్యువేషన్ చెప్తాను. ఒక రూమ్మేట్, ఒక హాస్టల్లో ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు. రూమ్మేట్స్ బాగా క్లోజు. కానీ ఒక అబ్బాయి రీసెంట్గా ఒక 6 months నుండి, వీళ్ళిద్దరు ఒక 2 years నుండి రూమ్మేట్స్. ఒక 6 months నుండి ఒక అబ్బాయి అవాయిడ్ చేస్తున్నాడు ఆ రూమ్మేట్ని. అవాయిడ్ చేసి ఎందుకంటే వీడు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, కొత్తగా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, అట్లా ఇట్లా. సో తన లైఫ్లో తను బిజీ అయిపోయాడు. ఆ రూమ్మేట్తో కొంచెం గ్యాప్ వచ్చేసింది. సడన్గా ఒకరోజు వచ్చి రూమ్మేట్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇట్లంతా అయింది, అందుకని నేను నిన్ను అవాయిడ్ చేసినాను. ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయింది, నేను ఎగ్జాముల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నేను నీతో కూడా సరిగ్గా లేదు, నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు అనేసి ఆ అబ్బాయికి చెప్తే, ఆ అబ్బాయి ఇన్ని రోజులు నువ్వు నాతో సరిగ్గా లేదు కదా, ఇప్పుడు వచ్చి ఎట్లా నన్ను సజెషన్స్ అడుగుతాను అని కోపం చేసుకుంటాడు. ఈ పాయింట్తో స్టోరీని ఎట్లా బిల్డ్ చేయొచ్చు? స్టోరీ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. మ్యాచ్ బాక్స్ ఉంది, మ్యాచ్ స్టిక్ కూడా ఉంది. దాన్ని ఇగ్నైట్ చేసేకి ఒక ఫోర్స్ కావాలి, ఒక ఎనర్జీ కావాలి. దాన్ని నువ్వు వెతకగలిగితే నువ్వు ఈజీగా స్టోరీని చేసేయచ్చు. నువ్వేం చేసుకోవాలా, ఒక రీజన్, నువ్వు ఈ చెయ్యికి ఆ చెయ్యి జోరుగా కొట్టగలిగితే అప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది. ఆల్రెడీ ఒక చెయ్యి ఉంది, ఇంకొక చెయ్యి కావాలి. ఆల్రెడీ మ్యాచ్ బాక్స్ ఉంది, మ్యాచ్ స్టిక్ ఉంది, ఇగ్నైట్ చేసే ఒక ఎనర్జీ కావాలి. సో ఇట్లా ఈ ప్రతి ఒక్క సీన్లో ఒక ట్రిక్ ఉంటుంది. దాన్ని నువ్వు క్రాక్ చేయగలిగితే
యూ విల్ బికమ్ ఎ స్టోరీ రైటర్. ఎప్పుడు నువ్వు కథల్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదువుకొని పోకూడదు. యూ షుడ్ రీడ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. మనం స్ట్రైట్గా నడుస్తుంటాం కదా, నువ్వు కొత్త ఎక్స్పీరియన్స్ కావాలా, కొత్తదనం చూసుకోవాలంటే యూ హ్యావ్ టు వాక్ బ్యాక్వర్డ్స్. నువ్వు చూసే వస్తువుల్ని కళ్ళు మూసుకొని చూసేది నేర్చుకోవాలి. లేని వాసనని నువ్వు ఉన్నట్లు వాసన పీల్చుకోవాలి. సో దెన్ ద స్టోరీ స్టార్ట్స్. ఎట్టా ఆ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నువ్వు వన్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో చూసినావు, వీన్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు చూసుకో. యూ కెన్ నరేట్ ద స్టోరీ. సింగిల్ లైన్ స్టోరీ రాసుకొని పో. ఒరే వాడెందుకు నాతో మాట్లాడడం లేదు, ఓ వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని గొప్ప జంబము, నీళ్ళు నాకు ఎప్పుడైనా వస్తుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. సర్టన్ టైం అయిన తర్వాత డిప్రెషన్లో ఉంటాడు. ఒరేని ఏం ఇంత బాధగా ఉన్నాడు వీడు, అరే ఇంతకుముందు జంబంగా ఉన్నాడు కదా, ఇప్పుడు నాకేమో అంత పని. ఫ్లాష్ బ్యాక్ వస్తుంది దానికి. వీడి ఇబ్బందులు ఉన్నప్పుడు వాని రూమ్లో వీడిని పిలుచుకొని వచ్చి పెట్టి బాడీకి లాక్కోకుండా, రెంట్ లాక్కోకుండా 3 పూట్ల అన్నం పెట్టుకొని కొన్ని నెలలు సాకింటాడు. ఈ రియలైజ్ దట్. తర్వాత వానికి పోయి అడుగుతాడు, ఏరా ఏమైంది, సారీ రా, ఇట్లా నీతో ఇన్ని రోజులు ఉన్నా కూడా నేను నా గర్ల్ ఫ్రెండ్ ఉందని ఒకే ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో నేను నిన్ను అవాయిడ్ చేసి యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, సారీ. నువ్వు అయినా కూడా నాతో మాట్లాడతాను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యువర్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ వస్తుంటాయి, ఫ్రెండ్షిప్ వాల్యూస్. ఇట్లా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోయింది చెప్తే అప్పుడు వాడు హీ విల్ బికమ్ ద కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇవన్నీ నీకు నాకు తెలియంది ఏం కాదు, ఇన్ఫాక్చుయేషన్ మూమెంట్స్ అందరి లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి. బట్ ఎప్పటికే కానీ ఫ్రెండ్షిప్ని మనం వదులుకోవద్దు. నువ్వు అనుకోవచ్చు అయితే అందరు ఫ్రెండ్స్ మాదిరి నేను కాదు, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యువర్ బెటర్మెంట్. సో ఏమి ఇబ్బంది పడవద్దు, వచ్చిన కష్టాలు పోతాయిలే. అయితే నా కష్టాలు నీ కష్టాలు కలిసి ఇద్దరికి కష్టాలు కలగకూడదు. మన ఫ్రెండ్షిప్కి ఏ ఇబ్బంది రాకోకుండా ఇలాగే ఉండాలి. డోంట్ వరీ అని ఇద్దరు రా టీ తాగుదామని బయటికి పోతారు, లేదంటే రా మంచి లంచ్ చేస్తామని దే విల్ గో అవుట్ సైడ్. సో ఇట్లా నువ్వు దాన్ని ఒక ఎండింగ్ ఇవ్వచ్చు, అంతే. నైస్. ఓకే. సో జస్ట్ కీప్ ఇమాజినింగ్ అండ్ రైటింగ్. అంతే. ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇమాజినేషన్ ఎందువల్ల వస్తుందంటే ఓన్లీ త్రూ ద ఫైన్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఒక స్ట్రాంగ్ ఫైన్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక డ్రాయింగ్ రాసేదో లేదంటే ఒక కవిత్వం రాసేదో, ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోయిటరీ ఇమాజినేషన్ ఒకటి ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. ఓకే ఆల్రెడీ చాలా లేట్ చేసేసాను అంకుల్, ఏమనుకోదండి, ఫినిష్ చేసేద్దాం. ఇంకా ఒక పోయంతో కానీ ఒక కొటేషన్తో కానీ ఫినిష్ చేద్దాం. మీకు ఏదైనా బాగా అనిపించింది ఏదైనా షేర్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్కి ఒక పోయం అనేది అయితే ఇట్ ఈస్ వెరీ కోఇన్సిడెంట్. నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నేను రాసి పాడుతుండే దానికి ఆల్రెడీ నేను ఒక పాట రాసింటి, దాని పాట వినిపిస్తాను నీకు. సో యూ కెన్ టాలీ దట్. ఓకే, అది వచ్చి స్టార్టింగ్ లైన్స్ ఏమంటే, స్నేహవొందు ప్రాణవంతే ಪ್ರಾಣಿ ಮನುಜಗೆಲ್ಲ, స్నేహవే ఆత్మవంతే ప్రీతి ప్రేమకెల్ల. స్నేహమే చాలా ఇంపార్టెంట్. ప్రాణులకు మనుషులకు అందరికీ స్నేహం ఇంపార్టెంటు. ప్రీతి ప్రేమ అన్ని దాంట్ల కంటే స్నేహమే
చాలా ముఖ్యమైనదని ఆ లైన్లో వస్తుంది, ఆ ట్యూన్ చేస్తుంది. కన్నడంలో ఉంది అది. ಸ್ನೇಹವೊಂದು ಪ್ರಾಣವಂತೆ ಪ್ರಾಣಿ ಮನುಜಗೆಲ್ಲ, ಸ್ನೇಹವೇ ಆತ್ಮವಂತೆ ಪ್ರೀತಿ ಪ್ರೇಮಕ್ಕೆಲ್ಲ. ಸ್ನೇಹವೊಂದು ಪ್ರಾಣವಂತೆ ಪ್ರಾಣಿ ಮನುಜಗೆಲ್ಲ, ಸ್ನೇಹವೇ ಆತ್ಮವಂತೆ ಪ್ರೀತಿ ಪ್ರೇಮಕ್ಕೆಲ್ಲ. ಅಳುವ ಕಣ್ಣಿಗೆ ಕಂಬನಿ ಸ್ನೇಹ, ನೊಂದ ಮನಕ್ಕೆ ಹೃದಯ ಸ್ನೇಹ. ಅಳುವ ಕಣ್ಣಿಗೆ ಕಂಬನಿ ಸ್ನೇಹ, ನೊಂದ ತುಟಿಗೆ ನಗೆಯ ಸ್ನೇಹ. ಸೋತ ಮೋಗಕ್ಕೆ ಗೆಲುವ ಸ್ನೇಹ, ಸೋತ ಮೋಗಕ್ಕೆ ಗೆಲುವ ಸ್ನೇಹ. ಗೆಲುವ ಮನಕ್ಕೆ ಸ್ಫೂರ್ತಿ ಸ್ನೇಹ. ಸ್ನೇಹವೊಂದು ಪ್ರಾಣವಂತೆ ಪ್ರಾಣಿ ಮನುಜಗೆಲ್ಲ, ಸ್ನೇಹವೇ ಆತ್ಮವಂತೆ ಪ್ರೀತಿ ಪ್ರೇಮಕ್ಕೆಲ್ಲ. ನಾನು ನೀನು ಅವಳು ಅವರು ಎಲ್ಲರಲ್ಲೂ ಧಮನಿ ಸ್ನೇಹ. ನಾನು ನೀನು ಅವಳು ಅವರು ಎಲ್ಲರಲ್ಲೂ ಧಮನಿ ಸ್ನೇಹ. ಹೃದಯ ಬಡಿತ ಮಿಡಿತದಲ್ಲೂ ಹೃದಯ ಬಡಿತ ಮಿಡಿತದಲ್ಲೂ ಉಲಿವರಾಗ ಸ್ನೇಹ 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 ಸ್ನೇಹ. ಪ್ರೀತಿ ಪ್ರೇಮ ಕಣ ಕಣದಲ್ಲೂ ಉಳಿವುದೊಂದೇ ಸ್ನೇಹ ಸ್ನೇಹ. ಸ್ನೇಹವೊಂದು ಪ್ರಾಣವಂತೆ ಪ್ರಾಣಿ ಮನುಜಗೆಲ್ಲ, ಸ್ನೇಹವೇ ಆತ್ಮವಂತೆ ಪ್ರೀತಿ ಪ್ರೇಮಕ್ಕೆಲ್ಲ. ಸ್ನೇಹವೊಂದು ಸ್ನೇಹವೊಂದು ಸ್ನೇಹವೊಂದು. థ్యాంక్స్ అంకుల్, బాగా రిలేట్ చేసి చెప్పారు అంకుల్. అదే ఇట్లుండాలమ్మా, అన్నీ కళ్ళల్లో కనబడుతుంటాయి. ఇప్పుడు ఎదురులో ఉన్న ఏ వస్తువైనా ప్రాసెస్ చేసుకొని మనము వాడుకోగలిగితే మనం దాన్ని చేసుకుంటాం. బియ్యము, నీళ్ళ, అగ్గి అన్నీ ఉంటాయి, వేరే వేరే ఉంటాయి. దాన్ని ప్రాపర్ ఛానల్లో వాడుకుంటే మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది. అట్లా అన్ని విషయాలు మన కంటెదురుగా అన్నీ ఉంటాయి. దాన్ని చూస్ చేసుకొని దాన్ని కరెక్ట్గా మనము ఒక ఆర్డర్లో పెట్టగలిగితే మనం ఏదైనా మనము తీసుకోవచ్చు. ట్రూ ట్రూ ట్రూ, వండర్ఫుల్. నేను ఒక కథ రాస్తాను, నేను మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆల్రెడీ నేను మీ టైం చాలా తీసేసుకున్నా. కానీ ఒకటి రాసి నేను మీకు నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఐ విల్ షేర్ విత్ యూ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా మంచి అవకాశం ఇచ్చినారు. మరువలేని ఒక సందర్శన అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా వాల్యూ ఉంది అంకుల్ ఈ మీతో మాట్లాడడం.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది కాదు మీకు మీ ఛానల్కి అన్ని సక్సెస్లో రావాలి, ఇంకా గొప్ప గొప్ప ఇంటర్వ్యూస్ చేయాలి, పేరు ప్రతిష్టలు రాని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.